బిట్టు బహానే బాస్ మండే టు ఫ్రైడే సాయంత్రం 8 గంటలకు నిక్కులో. Watch full episodes on Jio Hotstar. తాతయ్య హెల్ప్! తాతయ్య హెల్ప్! హెల్ప్ చేయండి తాతయ్య! తాతయ్య హెల్ప్ చేయండి తాతయ్య! రుద్ర, నువ్వెక్కడున్నావు? రుద్ర, రుద్ర! అరే ఏమిటిది? ఈ పెయింటింగ్ ఇక్కడికి ఎలా వచ్చింది? తాతయ్య! రుద్ర, నువ్వు ఈ పెయింటింగ్ లోపలికి ఎలా వెళ్ళావు? తాతయ్య త్వరగా నన్ను బయటికి తీసుకురండి. నేను గిఫ్ట్ చూస్తున్నప్పుడు ఎవరు నన్ను లోపలికి లాగేశారు తాతయ్య. నన్ను ఎలాగైనా త్వరగా బయటికి తీసుకురండి తాతయ్య. తాతయ్య త్వరగా బయటికి లాగండి, త్వరగా. రుద్ర, నువ్వేం చేస్తున్నావు? వదులు, వదులు! నేను మాంత్రికుడిని, గొప్ప మ్యాజిషియన్ని. నన్ను చూసి భయపడు. నేను షాకాల్. హ్యాపీ బర్త్డే జై సింగ్ చౌహాన్. హ్యాపీ బర్త్డే జై సింగ్ చౌహాన్. రుద్ర! తాతయ్య! తాతయ్య! ఏమైంది రుద్ర? అరే మనసుంటే మార్గం ఉంటుంది. నేను తాతయ్య అరవడం విన్నాను. నేను వెళ్ళి ఆయన రూమ్ చెక్ చేసి చూస్తాను. తాతయ్య! తాతయ్య రూమ్ లో లేరు. ఇది ఏంటి? రుద్ర, ఇక్కడ చూడు. తాతయ్య ఒక షూ ఇక్కడ ఉంది. ఒక షూ ఇక్కడ ఉంటే ఇంకో షూ ఏమై ఉంటుంది? ఖచ్చితంగా తాతయ్యకి ఏదో జరిగింది. రుద్ర, ఇలా చూసావా? పెయింటింగ్ లోపల తాతయ్య ఇంకో షూ కనిపిస్తోంది. ఇదేం పెయింటింగ్? ఎక్కడి నుంచి వచ్చింది? తాతయ్య షూ ఈ పెయింటింగ్ లో ఎలా వచ్చింది? తాతయ్య కనపడకుండా పోయినందుకు ఈ పెయింటింగ్ కి ఏదో సంబంధం ఉందనుకుంటున్నాను. హలో రుద్ర, మీ తాతగారిని వెతుకుతున్నావా? ఆయన ఇప్పుడు నీకు దొరకరు. ఆయన ఇప్పుడు నా పెయింటింగ్ లో బందీగా ఉన్నారు. ఇకపోతే ఎవరినైతే నేను నా పెయింటింగ్ లో బంధిస్తాను వాళ్ళ మ్యాజికల్ పవర్స్ అన్నీ కూడా వెంటనే మాయమైపోతాయి. బాయ్ బాయ్ రుద్ర. నీ వల్లైతే మీ తాతగారిని వెతుక్కో. షాకాల్! ఇదిగో ఇక్కడుంది మ్యాజికల్ పెయింటింగ్ సంబంధించిన బుక్. మ్యాజిక్ పెయింటింగ్ సంబంధించిన అన్ని వివరాలు ఈ బుక్ లో ఉన్నాయి. థ్యాంక్ యూ అలాజా సార్. Ibaiska sakum pustum. Let's go. ఆగండి, దాన్ని పట్టుకోండి. అంతర్ మంతర్ కానికల్ అంతర్ చూ. మైరా, అరే నువ్వు బ్యాగ్ ని పట్టుకోవాలి, నన్ను కాదు. ఇవన్నీ జోగా దగ్గర పని చేయవు, చెప్తున్నాను కదా. ఇవన్నీ జోగా దగ్గర పని చేయవు. నువ్వు ఎందుకు ఉపయోగపడవు? నువ్వు ఒక బుక్ కూడా తీసుకురాలేకపోయావు. ఏం పర్వాలేదు రుద్ర, నీకు కావాల్సింది ఆ బుక్కులో చదువుకో.
కానీ ఖచ్చితంగా నువ్వు ఆ జైసింగ్ ని కాపాడలేవు. అకీరా, జకీరా, బజూకా, గో! ఇప్పుడు రుద్రాకి వాళ్ళ తాత ఏ పెయింటింగ్ లో ఖైదయ్యారనే విషయం అస్సలు తెలీదు, కనిపెట్టలేడు. నువ్వు వస్తావు, ఖచ్చితంగా వస్తావు, కానీ ఖచ్చితంగా అతనికి ఇక్కడ ఒక షాక్ దొరకబోతోంది, అందులో సందేహమే లేదు. షాక్. అరే, మనసుంటే మార్గం ఉంటుంది. ఇక్కడ 3 పెయింటింగ్స్ ఉన్నాయే. ఇప్పుడు తాతయ్య ఎందులో ఉంటారు? ఓ, వచ్చేసావా రుద్రా? నువ్వు ఇక్కడికి తప్పకుండా వస్తావని నాకు తెలుసు. మీ అనుమానం నిజమే. మీ తాతగారు ఈ పెయింటింగ్ లోనే ఉన్నారు, నిజం. కానీ ఆయన దగ్గర మ్యాజిక్ లేదు. ఆయన హెల్ప్లెస్. అంతేకాదు, నువ్వు ఆయనకి అసలు ఏమాత్రం హెల్ప్ చెయ్యలేవు. లేదు. అరే, మనసుంటే మార్గం ఉంటుంది. ఇప్పుడు పెయింటింగ్ కనపడడం లేదు. కోపంలో నా మీద దాడి చేస్తావని నాకు తెలుసు, అందుకే నేను స్వయంగా ఇక్కడికి రాలేదు. చూడు రుద్ర, నేను నిన్ను ఒక ప్రశ్న అడుగుతాను. నువ్వు గనక అది సాల్వ్ చేస్తే నువ్వు మీ తాతగారిని కాపాడుకోవచ్చు. ఏది కంటికి కనపడదో అదే ఉంటుంది. ప్రాణాలతో ఉన్నది నడుస్తుంది, ప్రాణాలతో లేనిది మింగేస్తుందా? నడుస్తూనే ఉండాలి, ఎగరడం కుదరదు. ఎక్కడికి ఏ దారిలో వెళ్తున్నామో అసలు అర్థం కాదు. హా, ఇది ఎలాంటి రెడ్డల్? ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళి వెతకండి, వెతకండి. మీకు రేపు సాయంత్రం వరకే టైం ఉంది. రేపు సూర్యుడు అస్తమించేలోపు మీరు మీ తాతగారిని కనిపెట్టలేకపోతే ఇక ఆ తర్వాత ఎప్పటికీ కనిపెట్టలేరు. రండి వెళ్దాం. మ్యాజికల్ పెయింటింగ్ లో ఏం రాసుందంటే ఆ పెయింటింగ్స్ మ్యాజికల్ మౌంటైన్ లోనే సేఫ్ గా ఉంటాయని, లేకపోతే అవి కొన్ని రోజుల్లోనే డిస్ట్రాయ్ అయిపోతుంది. మనం ఆ మౌంటైన్ ని వెంటనే వెతకాలి. రండి వెళ్దాం. రుద్ర, అక్కడ చూడు. మ్యాజికల్ మౌంటైన్ అక్కడ ఉంది. మనసుంటే మార్గం ఉంటుంది. నాకు ఇప్పుడు చాలా భయంగా ఉంది. ఇప్పుడు మనం ఇది దాటి అక్కడికి ఎలా వెళ్ళగలం చెప్పండి. ఉండండి. గాలి చాలా బలంగా వీస్తుంది. మనం ఇప్పుడు క్రాస్ చేసి అక్కడికి వెళ్ళలేము. షాకాల్ రెడ్డల్లో ఎగరలేరు కానీ నడవగలరని ఉండింది కదా, అంటే మనం నడుచుకుంటూ వెళ్ళాలి. మనం ఎగరలేము. కానీ మనం అసలు నడిచి ఎలా వెళ్తాం? మధ్యలో ఒక వ్యాలీ ఉంది కదా. పొడుపు కథల్లో కంటికి కనిపించదు కానీ ఉంటుంది. దాన్ని ఎలా దాటాలో తెలియదు. అది దాటి వెళ్ళడం ఎలాగో తెలియదంటే ఏంటర్థం? దాన్ని ఎలా దాటి వెళ్ళాలి? అరే, ఇటు నుంచి మనం అక్కడికి వెళ్ళడానికి నది కూడా లేదే. మనం ఇప్పుడు వ్యాలీని క్రాస్ చేసి వెళ్ళాలి. కానీ పొడుపు కథల్లో కంటికి కనిపించదు కానీ ఉందని ఉంది. అలా అయితే అటువైపు వెళ్ళడానికి మార్గం ఉంది. ఇప్పుడే టెస్ట్ చేసి చూస్తాను.
మనసుంటే మార్గం ఉంటుంది. ఇటువైపు ఏ దారి లేదు. చూసావా, రాయి కింద పడిపోయింది. ఒక్క నిమిషం, ఆ రెడ్డల్ని వినండి. కంటికి కనిపించకుండేది ఉంటుంది, ప్రాణాలతో ఉన్నది నడవగలదు, లేనది మునిగిపోతుంది. ప్రాణాలతో ఉన్నది నడుస్తుంది, లేనది మునుగుతుంది. అంతే, ప్రాణాలతో ఉన్నది మాత్రమే ఇటువైపు నడిచి వెళ్ళగలదు. ప్రాణాలతో లేనది అంటే రాళ్ళు, అవి మునిగిపోతాయి. కరెక్ట్ మేరా, మనం దాటుకొని వెళ్ళొచ్చు. మనకి తెలియకుండా దారి ఉండొచ్చు. అలా అయితే ఖచ్చితంగా ఇక్కడ ఏదో ఒక బ్రిడ్జ్ ఉంటుంది. కానీ అది మన కంటికి తెలియడం లేదు. మనం నమ్మకంతో ముందడుగేయాలి. ఏంటి నమ్మాలా? నేను ఇక్కడి నుంచి ఒక్కడు కూడా ముందు పెట్టను. లేదు, నేను వెళ్తున్నాను. తాతయ్య కోసం ఎలాంటి రిస్క్ అయినా నేను చేస్తాను. కనిపించడం లేదు. రుద్ర కాపాడు. రుద్ర, ఇది వరుణుడి కురలు தானே? మేము వస్తున్నాం వరుణ్. మనసుంటే మార్గం ఉంటుంది. ఇక్కడ ఏం జరుగుతోంది? ఓహ్, రుద్ర నువ్వు వచ్చేసా. వరుణ్ నన్ను హెల్ప్ చేయనివ్వట్లేదు, లేకపోతే వాడిని ఎప్పుడో కాపాడుంటాను. నువ్వు నన్ను హెల్ప్ చేయాలనుకుంటేనే నా పని అంతే. నువ్వు హెల్ప్ చేయడం వల్ల ఇదంతా జరుగుతుంది. ఇంత పెద్ద అడవిలో మనం తాతను ఎలా వెతకగలం? ఓహో, ఇదెక్కడి నుంచి వచ్చింది? మన మ్యాజికల్ పవర్స్ కూడా అసలు ఇక్కడ పనిచేయట్లేదు కదా. అరే మైరా, ఈ బీ నన్ను కరుస్తుందేమో. నన్ను ఎప్పటి నుంచో అది తరుముకుంటూ వస్తోంది. భయపడకు వరుణ్, నేను నీకు సాయం చేస్తాను. అదిగో అక్కడ. మైరా, నన్ను ఇబ్బంది పెట్టడానికి నువ్వు ఒక్కదానివే సరిపోతావు. ఇక నాకు శాఖలు ఎందుకు? ఛీ, నువ్వెందుకు నన్ను నాకుతున్నావు? నేనే నాక్కలేదు, కావాలంటే నువ్వే చూడు. మమ్మీ, మమ్మీ, ఈ ఎలుగు బంట అసలు నన్ను కదలబట్టలేదు. ఇది ఎప్పటి నుంచో నన్ను ఇలా నాకుతూనే ఉంది తెలుసా? రుద్ర, నీ దగ్గర మాత్రం ఎలా మ్యాజిక్ పవర్స్ ఉన్నాయి, మా దగ్గర లేవు. శాఖలు నన్ను పెయింటింగ్ లోకి లాగలేదు. నా అంతటిగా నేనే లోపలికి వచ్చాను. రుద్ర, పైకి చూడు. వరుణ్ ఎక్కడికి వెళ్ళిపోయాడు? నేను ఎక్కడ ఉండాలో అక్కడే ఉన్నాను. నన్ను దయచేసి వదిలేయ్. అరే ఆపండి, నన్ను పెట్టుకుని మీరు ర్యాలీ రేస్ ఆడకండి. రుద్ర కాపాడు, కాపాడు. ఓకే ఫ్రెండ్స్, అక్కడ ఒక ఆఫ్ ట్రీ కనిపిస్తోంది. తాతయ్య ఎక్కడ కూడా లేరంటే ఇక మూడో పెయింటింగ్ లోనే ఉంటారు. నో నో నో. ఇప్పుడు నువ్వెందుకు 3 సార్లు నో 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 అని అరిచావు?
ఈసారి శాఖలు చెప్పేలోపే తన మనసులో ఉన్న మాటని నేను బయట పెట్టేశాను. మన ముందు నో నో అని అనడానికి మొహమాటంగా ఉన్నట్టుంది. తాతయ్య 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 ఇలా చూసారా తాతయ్య షూ. అలా అయితే తాతయ్య ఎక్కడెక్కడ తాతయ్య! ఉండు. రుద్ర తాతయ్య నేను ఎక్కడున్నాను ఉన్నాను. రుద్ర రుద్ర నువ్వు ఖచ్చితంగా వస్తావన్న నమ్మకం నాకుంది. కానీ ఈ మ్యాజికల్ పవర్స్ నీకు ఎలా వచ్చాయి? నా పవర్స్ అన్నీ మాయమైపోయాయి. పెయింటింగ్ లోకి శాఖలను లాగలేదు, నా అంతటికి నేనే వచ్చాను. అరే మనసుంటే మార్గం ఉంటుంది. రుద్ర రుద్ర, పారిపో! యాన్! రుద్ర రుద్ర! పారిపో! తాతయ్య వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళాలి. ఇప్పుడు చాలా బాగుంటుంది. ఆ క్రోకడైల్ మీద ఆ రుద్ర మ్యాజిక్ పవర్ అసలు ఏమాత్రం పని చెయ్యదు, అందుకని దాన్ని అసలు అంతం చెయ్యలేవు. త్వరగా వెళ్ళండి. మీరు బానే ఉన్నారుగా? ఇప్పుడు మనం ఈ పెయింటింగ్ నుంచి ఎలా బయటపడేది? అదే నాకు అర్థం కావడం లేదు. అలా అయితే మనం సూర్యుడితో పాటు ఇక్కడ అస్తమిస్తామా? ఇక మనం తప్పించుకోలేము. రుద్ర నువ్వు పెయింటింగ్ లోపలికి వచ్చినప్పుడు ఆ పెయింటింగ్ ఎక్కడుంది? మ్యాజికల్ మౌంటైన్ గుహలో. అయితే మనం ఇందులోంచి బయటపడే మార్గం అందులోనే దాగుంది. అంటే బయటికి వెళ్ళే దారి ఆ గేమ్ లోనే ఉందా? నువ్వు కరెక్ట్ గా చెప్పావు మైరా. అందుకే అనుకుంటాను ఆ క్రోకడైల్ అక్కడ అలాగే గోల్ కీపర్ లో నుంచుంది.
సూర్యుడు అస్తమిస్తున్నాడు. ఏంటిది? షకాల్, నేను ఎప్పుడు నీతో గొడవ పడాలనుకోలేదు. నువ్వు నీ కాల్ సిటీలో, నేను నా సన్ సిటీలో సంతోషంగా ఉండాలనే కోరుకున్నాను. కానీ ఇక మీదట నిన్ను ఊరికే వదిలే ప్రసక్తి లేదు. నేను మాంత్రికుడిని, గొప్ప మెజిషియన్ని. నన్ను చూసి భయపడు. నేను షకాల్. బాయ్ బాయ్. నేను మళ్ళీ వస్తాను. జోగా, నువ్వు ఫైట్ చేయి. జో. నన్ను ఇక్కడి నుంచి బయటికి తీసుకెళ్ళండి. త్వరగా వదలండి. ఎవరైనా కాపాడండి, కాపాడండి. థ్యాంక్ యూ రుద్ర. నువ్వు నా పక్కన ఉన్నంత వరకు నన్నెవరూ ఏమీ చేయలేరు. పెయింటింగ్ లోపల ఉన్నప్పుడు కూడా నువ్వు ఖచ్చితంగా వస్తావన్న నమ్మకం నాలో ఉంది. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.